ఈరోజు కృష్ణాష్టమి మనందరికీ చాలా ఇష్టమైన పండుగ. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చక్కగా కృష్ణుని పాదాలు వేసుకుంటారు, చక్కగా చూస్తూ ఉంటారు. అసలు దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి? ఎందుకు ఆ పాదాలు వేస్తారు? తల్లులు ఎందుకు అంతలా మురిసిపోతారు? ఎందుకు అలా చిన్ని కృష్ణయ్యని చూడాలి అనుకుంటారు? ఈ విషయాలన్నీ వివరిస్తారు రఘుప్రియ గారు. శ్రద్ధగా వినండి. మీ అమూల్యమైన సలహాలు కానీ లేదా ఎలాంటి కార్యక్రమాలు మీరు భక్తిలో చూడాలనుకుంటున్నారు విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు కూడా స్వతంత్ర దినోత్సవంతో పాటుగా మనం కృష్ణాష్టమిని కూడా చేసుకుంటున్నాము ఈసారి. చాలా సంతోషంగా ఉంది. అయితే కృష్ణుడు అనగానే చిలిపి కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు అనగానే ఒక ధర్మ బోధన గుర్తొస్తుంది. కృష్ణుడు అనగానే అన్నా చెల్లెళ్ళ అనుబంధం గుర్తొస్తుంది. ఇలా చాలా బోలెడన్ని క్యారెక్టర్స్ మనకి అలా కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అసలు ఏమిటి కృష్ణుడు? మనందరికీ అలవాటైన పదం, చాలా మందికి తెలిసిన పదం కృష్ణాష్టమి అంటే కిత్తుని వత్రి అనే మాట చాలా మటుకో హాస్యాస్పదంగా బాగా మనకి ఏవిఎస్ గారు అది అలవాటు చేసేసి వదిలేశారు. అసలు ఏమిటి కృష్ణాష్టమి వెనక దాగి ఉన్న రహస్యాలు ఏమిటి చెప్పండి. ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు కూడా. అయితే కృష్ణాష్టమి అనగానే చాలా చక్కని సరదా అయిన పండగ. దాంతోపాటు పిల్లలందరూ కూడా వినాయక చవితికి ఎలాగైతే ఇన్వాల్వ్ అవుతారో ఈ కృష్ణాష్టమికి కూడా పిల్లలు స్కూళ్ళల్లో వేయించడం కానీ, మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కృష్ణుడి వేషాలు వేయించేస్తుంటాము. అంటే కృష్ణుడు అనగానే ఒక రకమైన ప్రేమ, ఫస్ట్ కనిపించేది ప్రేమ కనబడుతుంది, ఆయన చిరునవ్వు ముఖం కనబడుతుంది, ఆయన తత్వం బోధపడుతుంది, చిలిపి చేష్టలు కనపడతాయి. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు, యుక్త వయసులో ఆయన చేసిన అల్లరి పనులు, కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత యువకుడైనటువంటి అప్పుడు చేసిన పనులు, తర్వాత ఇంకా పెద్ద మనిషి అయినప్పుడు, ఇంకా పెద్ద తరహా వచ్చినప్పుడు ఆయన చేసిన బోధనలు, సంధి కార్యాలు పెద్ద తరహా అయిపోతాడు పాపం ఒక్కసారి అయినా. అయితే కృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అదొక రకమైన ఆ పదంలోనే అంత మ్యాగ్నెటిక్ ఉంది. నిజంగా మాయలోడు తెలుసా? నిజంగా కృష్ణుడు అనగానే మాయలోడే. ఎంత మాయ చేస్తాడంటే అంత మాయలోడు. నేనైతే కృష్ణుడిని మాయలోడా అని పిలుస్తానైతే. చాలా తృప్తిగా సంతోషంగా మాయలోడా అంటాను. అయితే ఈ కృష్ణాష్టమి, కృష్ణుడు అష్టమి రోజు పుట్టడం వల్ల ఆ రోజు మనం కృష్ణుడి జన్మదినం ప్రకారంగా జరుపుకుంటాం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కృష్ణాష్టమిని రాధాష్టమిగా కూడా కొన్ని ప్రదేశాల్లో, గోకులాష్టమి, రాధాష్టమి అని కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. అయితే ఈ కృష్ణుడు పుట్టినది పాపము, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఈయన నవ్వు వెనక, ఈయన ప్రేమ వెనక ఎన్ని బాధలున్నాయో అవెవరు చుట్టలేదు. ఆయన చేసిన, అంటే ఆయన అనగానే శ్రీలోలుడని, అదేంటిది రాధలు ఇది చేశాడని అది చేశాడని గోకులంలోను ఇట్లాగా అనుకుంటారు. ఆయన ప్రేమతత్వం ముందు అసలు అన్ని దిగదుడిపోయి అసలు అష్టభార్యలని, 16,000 మంది గోపికలని, ఇలాగ పాపం ఆయన మీద ఎన్నెన్నో ఆపాదిస్తూ ఉంటారు. ఎన్ని ఆపాదించినప్పటికీ చిరునవ్వును మాత్రము అస్సలు వదలడు ఆయన అనమాట. అయితే ఈ కృష్ణ అనే పదము నీలి రంగుకు, నలుపుకు ప్రతీక అనమాట. అయితే ఈయన తత్వము, ఈయన బోధ చూసినట్టయితే కనుక ఒక చిన్న, అంటే కృష్ణాష్టమి గురించి అందరికీ అన్నీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మరొక కోణంలో నేను కృష్ణాష్టమిని చెప్తాను. చెప్పండి. అయితే ఈ కృష్ణుడికి ఇష్టమైన పదార్థాలు అటుకులు, పాలు, వెన్న, నెయ్యి, ఇవన్నీ తెలిసి. అటుకులు ఎందుకో నాకు తెలుసు. పాలు, వెన్న కూడా తెలుసు అనుకుంటాను. దొంగతనాలు చేసి మరి పాలు. అటుకులు అంటే స్నేహానికి ప్రతీక. అవును. ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అనేది ఆప్యాయతకి, బంధానికి, బాంధవ్యాలకి ప్రతీక. అందుకని అవి పెడతారు. ఐశ్వర్యానికి కూడా ఈ పాలు ప్రతీక కాబట్టి అవి ఆయన ఇస్తాడు అని మనం పెడుతూ ఉంటాం అనమాట. అయితే ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ తెలియని కోణంలో ఈ కృష్ణాష్టమి కృష్ణుడి తత్వం గురించి చెప్తాను. అయితే ఈ కృష్ణుడి తత్వం ఏంటంటే కర్మతత్వాన్ని బోధిస్తాడు. రామతత్వం ఏంటి? ఆచరించి చూపిస్తాడు. ఇలా నేను నడిచాను, రామస్య అయనం రామాయణము, నేను ఇలా నడిచాను, మీరు నడవండి అని తాను చేసి చూపిస్తాడు. ఈ కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇలా చెయ్యాలి అని చెబుతాడు. అంటే కర్మను తను తీసుకోడు. నువ్వు ఏది చేసినా నీ బుద్ధిని ఉపయోగించి చేసుకుంటే అది మంచి అయితే నీకే,
చెడైతే నీకే, నేను మాత్రం కేవలం నిమిత్త మాత్రురాలిని, నిమిత్త మాత్రుని. ఈ మధ్య కాలంలో మీరందరూ వినే ఉంటారు కర్మ రిటర్న్స్ అని, అంటే ఇదనమాట. అయితే ఈయన ప్రతి అంశంలోనూ కూడా తను తను చెయ్యకుండా చేయించే విధంగా చేశాడు, చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి కూడా. అయితే ఆయన నవ్వు వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి. పుట్టిందేమో కారాగారంలో పుట్టాడు, అక్కడి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, వేరే ఊరు వలస వెళ్ళిపోయాడు. అక్కడ పాపం నెలల బాలుడు ఉన్నప్పుడే పోతనతో యుద్ధం చేసి ఆవిడ్ని పెద్ద పెద్ద రాక్షసులతోనూ యుద్ధం చేసి అడుగడుగున దినదినగండంగా ఆయన జీవితం గడుపుకుంటూ వచ్చాడు. తర్వాత పెద్ద అయిన తర్వాతన రాక్షసులతో యుద్ధాలు, ఇలాగ యుద్ధాలతోనూ గండాలతోనూ ఇన్ని పడుతున్నా కానీ చిరునవ్వుని వదలలేదు, కర్తవ్యాన్ని మరిచిపోలేదు, ఎదుటి వాళ్ళని మరవనివ్వలేదు. ఇది మనం కనుక అన్వయించుకుంటే కనుక ఎన్ని బాధలు మనిషికి ఉన్నా కానీ చిరునవ్వుతోనే ఉండమని కృష్ణతత్వం చెప్పింది. తరువాత ఎంత యుద్ధం చేసినా న్యాయబద్ధమైన యుద్ధమే చెయ్యమని చెప్పాడు. మనం కూడా నిత్యకృత్యం ప్రతి వాళ్ళతోనూ యుద్ధం చేస్తూనే ఉంటాం. యుద్ధం అంటే కత్తి గదలు తీసుకోవడం, కత్తులు తీసుకోవడం కాదు. ఈ మధ్య కాలంలో మాటల యుద్ధం ఎక్కువైంది, అవి కూడా ధర్మబద్ధమైన యుద్ధమే చేయమని చెప్పాడు. అయితే ఇంకా చెప్పాలి అంటే మెసేజ్ల యుద్ధం ఎక్కువైంది, వాట్సాప్ యుద్ధం ఎక్కువైపోయింది. వాట్సాప్ ఇది కొత్త యుద్ధం అన్నమాట ఇది. అయితే ఆయన చెప్పిన తత్వం ఏంటంటే, కర్మను చేస్తే, ఏ కర్మ చేస్తే ఆ కర్మను మాత్రమే నువ్వు తీసుకుంటావు, ఇందులో నాకు బాధ్యత లేదు అని అంటాడు. అయితే దానికి ఒక చిన్న కథ చెప్తాను, అది అందరికీ తెలిసిందో తెలియదో తెలియదు కానీ ఒక కథ చెప్తాను. ఆయన గోకులంలో తిరుగుతున్నప్పుడు గోకులంలో ఉండే స్త్రీ ఏం చేస్తుందంటే, నీళ్ల కుండని తీసుకుని వెడుతూ ఉన్న కృష్ణుని పిలుస్తుంది. కృష్ణ, ఈ కన్నయ్య ఇలా రా అని పిలిస్తే వస్తాడు. వచ్చి ఇది నాకు కొంచెం తలకి ఎత్తవా అని అడుగుతుంది. అడిగితే నేను ఎత్తను, నీ అంతటి నువ్వు ఎత్తుకొని వెళ్ళు అంటాడు. అయితే పో అని చెప్పి అతన్ని కృష్ణుడిని తిట్టుకుని ఈ పాపం ఈ బరువైన కొండని ఎత్తుకొని ఇంటికి వెడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎదురుకుండా గుమ్మల్లో కృష్ణుడు నుంచున్నాడు. అంటుంది, నువ్వు అక్కడ ఎత్తమంటే ఎత్తలేదు కానీ ఇక్కడికి వచ్చేసావా, పో, నీతో మాట్లాడను, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అల్లరివాడివి అని తిడుతూ ఉంటుంది. అయితే అన్ని తిట్లు పాపం చక్కగా వినిన తర్వాత ఏం చేస్తాడు, చాలే నేను నీ తిట్లన్నీ నేను తీసుకుంటానులే, కానీ నేను ఇందాక ఎందుకు ఎత్తలేదంటే, కర్మని నేను ఎత్తేవాడిని కాదు, అంటే నీకు బాధ్యతను బరువుని నీ నెత్తి మీదకి నేను ఎత్తేవాడిని కాదు, నీ కష్టాన్ని బాధ్యతని బరువుని దించడానికి వచ్చిన వాడిని, కాబట్టి ఇక్కడ నీకు వచ్చి ఆ భారాన్ని దించుతున్నాను అని చెప్పి దించేసి వెళ్ళిపోతాడు. ఇది ఎంత లోతుగా అర్థం చేసుకుంటే ఎంత తత్వము, కృష్ణతత్వం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మనమందరం కూడా శరణాగతితో కృష్ణుడిని కనుక ఈ కృష్ణాష్టమి రోజు ఏదో ఆడుతూ పాడుతూనో, ఏదో టీవీల కోసమో, మా ఇంట్లో కృష్ణాష్టమి మీ ఇంట్లో కృష్ణాష్టమి అని వాట్సాప్ల కోసము ఇన్స్టా కోసం కాకుండా మన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని సర్వస్య శరణాగతితో కృష్ణుడి పాదాల ముందు పెడితే తప్పకుండా తీరుస్తాడు. దీనికి ఇంకొక చిన్న కథ చెప్పాలి. ఏంటంటే, ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో అందరికీ తెలిసిన విషయమే. ఏమిటిది? కృష్ణ అని కోరుకుంటుంది, అందుకని కృష్ణుడు వచ్చాడు, ఇచ్చాడు. కానీ ఒక ప్రశ్న అడుగుతుంది, ఆ ప్రశ్న ఎవరికీ తెలీదు. అన్నయ్య కృష్ణ, నువ్వు నేను మొదటి నుంచి ప్రారంభిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఎప్పుడైతే ఆ దుశ్శాసనుడు నా మీద చెయ్యి వేసి బట్టలు తీస్తున్నప్పుడు కూడా సహాయం చేయడానికి నువ్వు రాలేదే, మరి లాస్ట్లో ఎందుకు వచ్చావు? ఇప్పుడు పిలవలేదని చెప్తాడు. ఏమనంటాడంటే, అప్పుడు నీ శక్తిని ఉపయోగించావు, అవును, తర్వాత నీ యొక్క తలవలేదు, నీ శక్తిని ఉపయోగించావు, కాబట్టి 3 సార్లు నేను రాలేదు. ఎప్పుడైతే ఇక నీ శక్తి అంతా అయిపోయిన తర్వాత నన్ను పిలిచావు కాబట్టి, అంటే నీ అంతట నువ్వు సంరక్షించుకోవడం తెలిసినప్పుడు, ఎలా కాపాడుకోవాలో తెలిసినప్పుడు ఇంకా నా సహాయం ఏముంది అక్కడ. కాబట్టి నువ్వు అన్నిటా శరణాగతి పొంది కృష్ణాని తలిచావు కాబట్టి నేను అప్పుడు వచ్చి నిన్ను కాపాడాను అని చెప్తాడు. అంటే దానిలో అంతరార్థం ఏమిటంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మన ప్రయత్నాలన్నీ చేస్తాము కదా. ప్రయత్నాలు చేస్తూ ఏమంటాము, భగవంతుడిని తిడతాము, ఏంటి నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఇవ్వలేదు అని. అంటే నువ్వు ప్రయత్నాలు చేసినా ఇవ్వలేదు అని అడిగావు, అంతేగాని ఏ ప్రయత్నము చేయకుండా ఆయనకే శరణాగతి చెప్పుండుంటే మొదట్లోనే కష్టం తీరేది కదా.
అంటే అలా అని మళ్ళీ ఇక్కడ ఇంకొక రకంగా తీసుకుంటారు. ఏమని అంటే ఏమి చేయకుండా ప్రయత్నం చేయకుండా కూర్చొని అడిగేస్తే ఇచ్చేస్తాడా? ప్రయత్న లోపం ఉండకూడదు ఎప్పుడు. ప్రయత్నం శరణాగతి రీతిలో కనుక అడిగితే కష్టం తీర్చేవాడిని అని చెప్తాడు. అయితే ఇంకా గీతా బోధన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు అర్జునుడికి ఏమని చెప్తాడు? అక్కడ బంధువులందరూ ఉన్నారు, నేను వాళ్ళని ఏమీ చెయ్యలేను, బాంధవ్య బాధతో నేను యుద్ధం చేయలేను అంటే కనుక అప్పుడు ఏమని చెప్తాడంటే, నీ ధర్మం నువ్వు చెయ్యి, పరధర్మం కోసం నువ్వు యాచించకు, స్వధర్మాన్ని పాటించి నీ పని నువ్వు చేసినట్టయితే ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుంది. స్వధర్మాన్ని వీడవద్దు అని గీతలో ఒక్కొక్క అధ్యాయంలో స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి, స్వధర్మంలో ఉండే నీతి ఏంటి, పరధర్మం వల్ల పాటించబడితే వచ్చే బాధలు ఏంటి అనేది ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక్కొక్కటి చెప్పుకుని వచ్చాడు. అంటే ఈ కృష్ణ గీతిలోనూ ఈ కృష్ణ తత్వంలోనూ ఈ కృష్ణాష్టమికి మనం చేసుకునేది ఏంటంటే, భగవంతుణ్ణి ఎలా పూజించాలో పూజిస్తేనే ఏదైనా కరుణించే అవకాశం, ఫలితం దక్కుతుంది అన్నమాట. రైట్. ఇక చిన్ని కృష్ణ పాదాలు వేస్తారు కదా, దేనికి వేస్తారు ఆ పాదాలు చెప్పండి. అయితే ఈ పండగ కృష్ణాష్టమి అప్పుడు మనం చెప్పుకున్నట్లయితే కృష్ణుడిగా తయారు చేయడము, కృష్ణుడి పాదాలు వేసుకోవడము, సాయంత్రం సమయంలో ఉట్టి కొట్టడము, తర్వాత ఉపవాసం ఉండడము, పూజా విధానంగా ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకోవడము, గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉండడము, ఇవన్నీ దైనందిన కార్యక్రమాలు అయితే కనుక ఈ కృష్ణుడి పాదాలు వెయ్యడంలో గల ఆంతర్యం ఏంటంటే, నార్త్ సైడ్ ఒక ఆలయం ఉంది. అక్కడ ఏంటంటే ఇప్పటికీ అక్కడ పెట్టిన పాలు గుళ్ళ పూజారిగా వాళ్ళు ఏం చేస్తారంటే పాలు అక్కడ నైవేద్యం పెట్టేసి రాత్రి సమయంలో తెల్లవారుజామున వరకు గుడి బయట ఉంటారు, కాచుకొని ఉంటారన్నమాట. అయితే తర్వాత తెల్లవారుజామున గుడి ఓపెన్ చేసి చూస్తే కనుక అక్కడ పాల కుండ కిందకి ఒలికిపోయి కృష్ణుడు పాదాలు ఆ పాలల్లో కనబడతాయి. అంటే దీని వెనకాల ఆంతర్యం ఏంటంటే, కృష్ణుడు వచ్చి ఆ పాలను తాగి తిరిగి వెళ్ళాడు అని. ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడికి ఆ స్వామి వెళ్ళడము, ఆయనకు కావలసినవి అడిగి తీసుకోవడము జరుగుతుంది. అయితే అలాగ కృష్ణుడు వచ్చాడు అన్న ఆంతర్యంతో మన ఇంటికి కూడా కృష్ణుడు రావాలనే ఉద్దేశంతో మనము ముందు రోజు, పండగ ముందు రోజు ఏం చేస్తారంటే, శుచిగా అంటే తెల్లవారుజామున లేచి ఆ కృష్ణుడి పాదాలు వీధి వాకిల నుంచి పూజ గది వరకు ఆ పాదాలను వేసుకుంటారు. బియ్య పిండితో తడిపి పాదాలు వేస్తే కృష్ణుడు మన ఇంటికి కూడా వస్తాడు అన్న ఆంతర్యంతో ఈ పాదాలను వేస్తారనమాట. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణాష్టమికి సంబంధించి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఇక ఈ కృష్ణాష్టమిని, ఈ ఆనందాన్ని కూడా అందరితో పంచుకోండి, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.